పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, వైశాఖ అమావాస్య వచ్చేస్తోంది. శని జయంతిగా ఆ రోజు జరుపుకునేటటువంటి రోజు ఇంకాస్త వైభవంగా శనివారమే వస్తోంది. శనివారం అమావాస్య. మరి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఆ రోజుని? శని యొక్క జయంతి కాబట్టి డెఫినెట్ గా శని భగవానుడు అనుగ్రహం ఎంత అనివార్యం ప్రతి ఒక్కరికి. అనుగ్రహం ఉంటే ఉండేటటువంటి లాభాలు ఏమిటి అనేది, అంటే కొంతమందికి ఆయన బాగానే ఉంటాడు, ఏమీ పెద్ద ఇబ్బంది పెట్టడం అని అంటూ ఉంటారు కదా. అయినప్పటికీ ఆయన అనుగ్రహం మనం ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలా? ఇవన్నీ ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా అండి. శని అనే కాన్సెప్ట్ ఎలాంటిదంటే మనకి మన కర్మ మనం చేసినటువంటిదే ఆ రూపంలో ఉందనే విషయం మనం తెలుసుకోక ఒక ఎనిమీగా, ఒక దరిద్రంగా, అనేటువంటి భయంలో మనం ఉంటున్నాం. కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా శని కేవలం నెగిటివే చేస్తాడని ఎక్కడా లేదు. నువ్వు భయపడాల్సింది నీ పనుల గురించి, నీ కర్మ గురించే. ఎందుకంటే ఆయన ఒక పని, ఇప్పుడు మనం ఒక లోన్ తీసుకున్నాము, లోన్ నువ్వు కట్టమని వస్తాడు, వాడు నువ్వు కోపం పెంచుకుంటానంటే నువ్వు తీసుకున్న లోనే తాట తీస్తాడు కోపం పెంచుకుంటే. అంతే కదా. ఇక్కడ కూడా అంతే. మనం తెలియక కంగారు పడి చేస్తూ ఉన్నాం. అయితే సాటర్న్ అనేటువంటి ప్లానెట్ మనకి కేవలం ఏదో లేట్ అవ్వడమే కాకుండా వృత్తి వ్యాపార యోగాలను ఇచ్చే ప్లానెట్ కూడా సాటర్నే. అంటే మన కర్మే అనమాట అక్కడ. అతను ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. ఈ మీనరాశిలో ఉన్నందుకు మేషం వారికి ఇంకొక 6.5 సంవత్సరాలు ఏలినాడు శని, మీనం వారికి ఏమో ఇంకొక 4 సంవత్సరాలు ఏలినాడు శని, కుంభం వారికి ఇంకో సంవత్సరం ఏలినాడు శని, అండ్ సింహం వారికి అష్టమ శని ఇంకొక సంవత్సరం ఉంది, ధనస్సు వారికి ఇంకో సంవత్సరం అర్ధాష్టమ శని ఉంది. వీళ్ళు పర్టికులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ ఈ శని జయంతిలో చేయాల్సింది ఏమిటి చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకొని చేయాలండి. 12లో ఉన్నాడు కదా. వీళ్ళు ఏదైనా దేవతా ఆలయాలకు కానీ, లేకపోతే ఏదైనా పుణ్య సంబంధించినవి సేవలు చేయాలి, లేదా గోశాలకు వెళ్ళి కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. మీనం వారు నెగ్లిజెన్సీ పోస్ట్పోన్ చేయకూడదు. కుంభం వారికి గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్ సంబంధించి మళ్ళీ ఎలా ఫైనాన్షియల్గా ఎలా మార్చుకోవాలనే తపనలో ఉంటారు. కాకపోతే వీళ్ళు కొంచెం అంటే ఈ ధన సంబంధించిన విషయంలోనే కొంత డిస్టర్బెన్సెస్ వస్తాయి, అది కొంచెం చూసుకోవాలి కుంభం వారికి. ఇక అష్టమ శని సింహం వారికి ఏర్పడుతుంది కాబట్టి ఇన్సూరెన్సెస్ కట్టడము ఇలాంటివి లేట్ చేయకూడదు వీళ్ళు. అలాగే కొన్ని అవమానాలని స్పోర్టివ్గా వీళ్ళు తీసుకోవాలి. అర్ధాష్టమ శని నడుస్తుంది ఎవరికి, ధనస్సు వారికి. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏదైనా ఒక విద్య నేర్చుకునే విషయంలో, ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో, వాహనాలు కొనుగోలు చేసే విషయంలో కొంచెం చూసుకోవాలి. లేకపోతే ఎక్కడో డబ్బులు కట్టేసాం, వాడు రిజిస్ట్రేషన్ చేయడు, ఇన్ని లక్షలు కట్టాం, వాడేమో ఏమి చెప్పడు, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో జాగ్రత్త, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. సార్ శని వచ్చే ముందు అట్లీస్ట్ ఒక 6 months నుంచి ఇంపాక్ట్ చూపించడం అనేది మొదలవుతుంది అని వింటాను. నిజమేనా? స్లో అవుతూ ఉంటాయి. స్లో ఇంకా స్టార్ట్ అవుతుంది. స్లో అవుతూ ఉంటాయి. ఆయన స్లోగా వస్తారు, పనులు కూడా స్లో అయిపోతాయి. స్లో అవుతూ ఉంటాయి. వృషభ రాశి వారికి నెక్స్ట్ ఇయర్ అంటే 2027 లో ఎంట్రీ ఉంది. 2027 ఎంట్రీ ఏలినాటి శని స్టార్ట్ కాబోతోంది కాబట్టి మరి వీళ్ళు ఇప్పటి నుంచి ఆయన ఆరాధన చేసుకోమంటారా? ఏం లేదండి. ఇక్కడ ఏంటంటే మనం మంచి కర్మలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మారిపోతుంది. మనం వెళ్ళిపోయి మనం నూనె పోసేసి, నువ్వులు పోసేసి కర్మలు మాత్రం సరైన మంచి కర్మలు చేయట్లేదు అనుకోండి. నేను ఎంత నూనె పోసినా వేస్ట్. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ అంటే నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు తల్లికి బాధ్యత మనది, మనం చూసుకోవాలి. ఒక ఏజ్ అయిపోయిన తల్లి ఉంది అనుకోండి, నేను నమస్కరిస్తానండి తల్లికి ఫుడ్ పెట్టినంటే అసలైనటువంటిది అది కదా. పోషణ కదా చేయాల్సింది, పోషణ కదా మీరు చేయాల్సింది. అంతేగాని శని దగ్గరికి వెళ్ళి మీరు నువ్వులు పోసేసి, నూనె పోసేసి నేను చేసే కర్మలన్నీ బయట కర్మలు చేస్తానంటే దాని వరకు ఉంటుంది. తల్లికి నువ్వు నమస్కరించుకున్నావు, దాని ఫలితం దానికి ఉంటుంది. కానీ అసలైన కర్మ ఏంటి, ఆవిడకి ఎలా ఉంది ఏమిటి, ఆవిడ ఫుడ్ సరిగ్గా తింటుందా లేదా, అయ్యో ఆవిడ ఎందుకు ఈరోజు తినలేదు, ఆవిడకి నొప్పి ఉందా, ఎందుకు అలా నడుస్తుంది, అయ్యో కాలుగేదో అయినట్టుందా, మనం చూసుకోవాలి కదా తల్లిని. అలాగే మన కర్మని సక్రమంగా పాటించడమే సాటర్న్. కర్మల్లో రకరకాల అన్ని పనులు శనికి సంబంధించే కదా సార్. ఇటువంటి పని నేను చెయ్యకూడదు అనుకుంటున్నాను కానీ బలహీనత చేసేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, బ్యాడ్ హ్యాబిట్స్ ఫస్ట్ దూరంగా ఉండాలండి. అవునా? శనితో శని కనుక ఇప్పుడు మెయిన్గా మనం ఇందాక మీరు ఒక మాట అన్నారు, వృషభం వారికి 1 year తర్వాత వస్తుంది అని. వాళ్ళు పర్టికులర్గా బ్యాడ్ హ్యాబిట్స్కి చాలా దూరంగా, నీచపడ్డ శని 12లోకి వస్తున్నాడు కదా. 12th house ఈజ్ అడిక్షన్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృషభం వారు. అడిక్షన్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి వృషభానికి, కాబట్టి చాలా కేర్గా ఉండాలి. చెడ్డ పని ఏదైతే ఉందో చెయ్యొద్దు అనుకుంటున్నాం, కానీ మనసు ఏమో అలాగే చేయిస్తుంది, మేము అదే చేస్తాం, మారాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి అమ్మవారికి సంబంధించి ఏదైనా నామం చెప్తారా సార్? ఓం మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అనే నామం చేసుకోవాలి. అంటే అమ్మవారి కోదండము మనస్సు. ఆ మనస్సును ఎప్పుడైతే అమ్మవారి చేతుల్లో పెడుతున్నామో అది కంట్రోల్లో ఉంటుంది. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అనే నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రామిస్ చేయాలి, ఎప్పుడు కూడా నేను ఇవి చెయ్యకూడదని రాసుకోగలగాలి. నేను ఇవి చెయ్యని ఎట్టి పరిస్థితి అందరికి చెప్పేయాలి. నేనేం చెప్తానంటే, మీరు ఏదైనా ఒక అలవాటు చేసుకుంటున్నారు, అందరికి చెప్పేయండి ఫస్ట్ అంట. అప్పుడు ఏమవుతుందంటే, అరే నువ్వు చేయనన్నావు కదరా, ఎందుకు చేస్తున్నావురా, నేను తాగడం మానేస్తున్నా అని చెప్పేటోడు. అందరూ చెప్పేసుకోవాలి నేను మానేస్తున్నా ఖచ్చితంగా. అప్పుడు ఏమవుద్ది, అరే ఇందరికి చెప్పేసాను కదా అనైనా మారతారా? మారుతాడు. అదైతే చెప్పుకుంటారు సార్, ఇల్లీగల్ ఉన్నాయనుకోండి ఏం చెప్పుకుంటారు? ఇవాళ రేపు అది ఫ్యాషన్ అయిపోయింది, చెప్పుకుంటున్నారండి బాబు, చెప్పుకుంటున్నారు. ఓకే, రైట్. అట్లా తయారైపోయింది సొసైటీ. కలి 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 మహిమ, కలి మహిమ. బ్రేక్ డాన్స్ చేస్తున్నాడు కలి. అయితే మనసు అనే దాన్ని ఖచ్చితంగా అమ్మవారి పాదాల దగ్గర పెట్టడం ఖచ్చితంగా చేయాలి. చేసి ఆ నామం చేసుకుంటే కొంతవరకు మానసికంగా ఇది ఉంటుంది. మెయిన్గా ఆ శని నడిచేవాళ్ళు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా శని జయంతి రోజు నిత్య కార్యక్రమాలు చేసుకొని ఎవరైతే శని భగవానుడి దగ్గరికి వెళ్ళి చేస్తూ, ఎక్కువగా ఈ శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు ఆంజనేయ స్వామి ఆలయానికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి, నరసింహస్వామి యొక్క ఆలయానికి వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. అద్భుతంగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.